హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు బెండకాయ ఫ్రై తయారు చేద్దాం ఇంట్లోనే సింపుల్గా. దానికి కావలసిన పదార్థాలు: బెండకాయలు అర కేజీ, 4 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేయాలండి, మంచిగా ఉడుకుతుంది. ఒక 8 పచ్చిమిర్చి, ఒక ఎల్లిపాయ, కొంచెం కొత్తిమీరాకు. ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మెంతులు హాఫ్ స్పూను, సగం స్పూను మెంతులు, సగం స్పూను ఆవాలు, సగం స్పూను జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా వేగితేనే కర్రీ టేస్ట్ ఉంటుందండి. పచ్చిగా ఉండంగా తీయొద్దు. పచ్చిమిర్చి వేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసి మంచిగా వేగనివ్వాలి. సగం స్పూను పసుపు వేసుకోవాలి. సగం స్పూను వేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలపాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ పచ్చిమిర్చి మంచిగా వేగుతుందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చూడండి వేగిపోయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేయాలండి. 4 అండి, చిన్నవి 4 టమాటాలు వేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక స్పూను సాల్ట్, స్పూన్ సగం అండి, ఒక స్పూన్ సగం సాల్ట్ వేసి మంచిగా కలపాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతుందండి టమాటా. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత చూడండి వేగిపోయింది, మంచిగా మగ్గిందండి టమాటా. సన్నని మంట పైన పెట్టి మూత పెట్టినాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు ఇలా మొత్తం కలిపి బెండకాయలు చిన్నగా కట్ చేసుకున్నాం కదండి, ఇందులో వేసి మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి. బెండకాయ టమాటా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం. సాల్ట్ వేసినాం కాబట్టి మంచిగా మగ్గుతుందండి. ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడికింది. చూడండి, సగం వరకు ఉడికిపోయింది. ఇలా మళ్ళీ కలిపి కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం. ఒకసారి కలుపుకోవాలండి, మాడిపోతుంది లేకపోతే. చూడండి, ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఇక చూడండి అయిపోయింది, రెడీ. కొత్తిమీర వేసి ధనియాల పౌడరు, కొత్తిమీరాకు వేసి కలపాలి. సన్నని మంట పైనే మంచిగా మగ్గిపోతుందండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకొని తింటే. దీని సైడ్కు పప్పు అవసరం లేదండి, టమాటా వేసినాం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చపాతీకి బాగుంటుందండి, రైస్కైనా చపాతీకైనా పుల్కాలోకైనా బాగుంటుంది. ఇలా చేసి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.